ఉమ్మడి మెదక్ జిల్లాలో నేషనల్ హైవేపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. గ్రామాల నుంచి హైవేలకు కనెక్టింగ్ రోడ్ల దగ్గర ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ యాక్సిడెంట్లలో హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు గాయాలై చనిపోయిన వారే ఎక్కువ అని తెలిపారు పోలీసులు. మెదక్ జిల్లాలో హెల్మెట్ లేని ప్రయాణం యువత ప్రాణాల మీదకు వస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో బైక్పై వెళ్లేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. గ్రామాల్లో అదేమీ ఉండదు. హెల్మెట్ ఉన్నా లేకున్నా పట్టించుకోరు. అడిగేవారు లేకపోవడంతో యువత ఇష్టారీతిన ప్రయాణాలు చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చేవారు హైవే కనెక్టివిటీ రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్లడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో హెల్మెట్ పెట్టుకోని వారే ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో అక్షయ పాత్రలో పనిచేసే ఇద్దరు యువకులు బైక్పై వెళ్తూ లారీ ఢీకొట్టి తలకు తీవ్ర గాయాలై చనిపోయారు. ఫసల్వాది దగ్గర ఓ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి లారీని ఢీకొట్టాడు. కానీ హెల్మెట్ పెట్టుకోవడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. అతని వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయమయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. హెల్మెట్ ధరించడం కేవలం డ్రైవ్ చేసే వ్యక్తికే పరిమితం కాదంటున్నారు డాక్టర్స్. బైక్ నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకుంటే మంచిదని సూచించారు. హెల్మెట్ వాడకంపై పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా యువతలో మార్పు రావడం లేదని తెలిపారు. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన 2.5 సంవత్సరాల్లో దాదాపు 4 నుంచి 5 వేల హెల్మెట్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఎందుకంటే ఇది టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్, ఇట్లా ఎస్పెషల్లీ యూత్లో. అంటే ఇప్పుడు సంగారెడ్డిలో మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చేసినాం. ఇప్పుడు ఎస్పీ కూడా వాళ్ళు మనకు సహకరించారు. సంగారెడ్డి కానీ, జోగిపేట్, నారాయణఖేడ్, జహీరాబాద్, ఇలా రకరకాల అన్ని చుట్టుపక్కల ఉన్న టౌన్స్ అన్నిటి కూడా పోయి మేము చేయగలిగిన దాంట్లో టు క్రియేట్ అవేర్నెస్ అంతే, హెల్మెట్స్ పెట్టుకోండి అని. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాటి లెక్కల ప్రకారం 2019 స్టాటిస్టిక్స్ ఐ థింక్ అక్కడ చూసుకుంటే ప్రతి స్టేట్కి ఒక 10 బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేసి, తెలంగాణ స్టేట్స్కి 10 బ్లాక్ స్పాట్స్ ఇస్తే టాప్ 10లో 4 జస్ట్ ఈ ఎంత స్ట్రెచ్ ఉంటుంది, 20 కిలోమీటర్లు ఉంటుందా, దీంట్లోనే 4 ఉన్నాయి బ్లాక్ స్పాట్స్. అది నేషనల్ స్టాటిస్టిక్స్ మనది కాదు. సో అది అంత సివియర్. ఇప్పుడు రోడ్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఈ యాక్సిడెంట్స్ అన్న కొంచెం వరకు తగ్గొచ్చు. అయితే మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాం, వెళ్తున్నాము డైరెక్ట్గా కంటిన్యూగా డైరెక్ట్ ఇండికేటర్గా కాకుండా ఇండికేటర్ వెళ్ళాడు, డైరెక్ట్ అతలికి మలిపేసిండు. నాకు హెల్మెట్ ఉంది, డైరెక్ట్ పోయి గుద్దేసుకున్నాం. ఆ బండి నేను నడుపుతున్నా, నాకు హెల్మెట్ ఉంది, నేను గిట్ట కింద పడిపోయినా ఈ పక్క సైడ్లో. వెనకాల మా కొడుకున్నాడు, డైరెక్ట్ వెళ్ళి ఆ బండి నుంచి పోయి ఆయనతో లారీకి తాకేసిండు. ముంగట బంపర్కి తాకి నెత్తికి బ్లడ్, అది దవడలు ఇరిగినాయి, కాలు ఇరిగింది, సీరియస్గా ఉన్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముంబై హైవే, నాందేడ్ అకోలా NH44తో పాటు సిద్దిపేట జాతీయ రహదారులున్నాయి. ఈ హైవేలకు వందల గ్రామాలతో కనెక్టింగ్ రోడ్లున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగే 10 స్పాట్లను గుర్తించారు అధికారులు. వాటిలో 4 స్పాట్స్ సంగారెడ్డి జిల్లాలోని నందికంది నుంచి రామచంద్రాపూర్ వరకు ఉన్నట్టు తెలిపారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 1163 మంది చనిపోగా వారిలో 575 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే చనిపోయారని చెప్పారు అధికారులు. రోడ్డు మీద అన్ని రకాల వాహనాలు పోతుంటాయి. మేజర్ రోల్ ఇస్ 2 వీలర్స్. అంటే మన ఇండియన్ రోడ్స్లో అబ్జర్వ్ చేస్తే ఒకటే రోడ్ పైన కార్లు పోతాయి, 2 వీలర్లు పోతాయి, లారీలు పోతాయి, అన్నీ పోతాయి. కాబట్టేసి 2 వీలర్స్ మేజర్ రోల్ ఉంది. కాబట్టేసి 2 వీలర్స్ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని, హెల్మెట్ ధరించిన తర్వాతనే వెహికల్ నడపాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలండి, యాక్ట్ చెప్తుంది అది. సో దీంతో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా అనివార్య కారణాల వల్ల ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ తలకు దెబ్బ తగలకుండా, ప్రాణహాని లేకుండా ఉంటుందనేసి అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 2 వీలర్ నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోగలరు. స్పెషల్లీ 2 వీలర్స్ వాళ్ళు మోర్ ప్రికాషనరీగా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని నడపాలండి. అట్లే సెల్ ఫోన్ కూడా యూజ్ చేయకూడదండి. మోటార్ వాహన చట్టం ప్రకారం బైక్పై వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక హెల్మెట్ పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ చట్టంపై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.